మన కాళహస్తి పోలీసు వారు ఈ స్నాచింగ్ అఫెన్సెస్ సంబంధించి ఒక ముగ్గురు అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము చూసినట్లయితే తిరుపతి జిల్లాలో గత నెలలో దాదాపు ఒక 5-6 స్నాచింగ్ కేసెస్ పలు ప్రదేశాల్లో రిపోర్ట్ కావడం, దాని మీద జిల్లా వ్యాప్తంగా కూడా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఆధ్వర్యంలో మనం దాదాపు ఒక 20 మంది కానిస్టేబుల్స్ని కేవలం ఈ స్నాచింగ్ కోసము, స్నాచింగ్ కేసెస్ డిటెక్షన్ కోసము ఫామ్ చేయడం జరిగింది. ఈ ఫామ్ చేసిన టీమ్స్ ఏం చేశామంటే అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మానిటర్ చేస్తున్నప్పటికీ ఆ సంబంధిత అధికారుల పర్యవేక్షణలోనే వాళ్ళ ఏరియాలో వర్క్ చేసే విధంగా, ఫోకస్డ్గా చేసే విధంగా మనము చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా శ్రీకాళహస్తి డిఎస్పీ గారు, వాళ్ళ 1 టౌన్ ఇన్స్పెక్టర్, వాళ్ళ టీం అందరూ కలిపి మనకు ఒక ముగ్గురు అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో మారన్, మాణిక్యం అండ్ రాజా అని చెప్పి ముగ్గురు. దీంట్లో మారన్ ప్రధానంగా వీళ్ళ లీడర్. ఇతను తమిళనాడు చెన్నైకి సంబంధించిన వ్యక్తి. మనకు మాణిక్యం వచ్చి వెంకటగిరికి సంబంధించిన వ్యక్తి. అట్లాగే రాజా వచ్చి ఇక్కడ కాళహస్తికి సంబంధించిన వ్యక్తి అనమాట. వీళ్ళు దరిదాపు 7 ఏళ్ళ నుంచి వీళ్ళు ఒకరికొకరు పరిచయం. లాస్ట్ 5 ఏళ్ళ నుంచి కూడా మన దగ్గర అఫెన్సెస్ చేస్తున్నారు. గతంలో కూడా వీళ్ళ మీద 7 కేసులు ఒకరి మీద, మారన్ మీద 5 కేసులు మాణిక్యం మీద ఉన్నాయి. మనం ఏమంటే మన ఈ స్నాచింగ్ సంబంధించి మొత్తం అసలు జిల్లాలో ఈ స్నాచింగ్ చేసేటటువంటి అఫెండర్స్ ఎంతమంది ఉన్నారని చూస్తే మన తిరుపతి జిల్లాలో దాదాపు 55 మంది స్నాచర్స్ ఉన్నారు. అంటే వాళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి స్నాచర్స్. ఇదే కాకుండా మన నెల్లూరులో ఉన్నటువంటి వారు, చిత్తూరులో ఉన్నటువంటి వారిని కూడా మనం చూసి వీళ్ళందరినీ కూడా అసలు ఎక్కడున్నారు ప్రస్తుతం, వాళ్ళ వేరే బోర్డ్స్ కావచ్చు, వాళ్ళ ప్రజెంట్ యాక్సిడెంట్స్ అన్ని చెక్ చేసే ప్రాసెస్లో మనం వీళ్ళ గురించి ఎఫర్ట్స్ చేస్తూ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో వీళ్ళ నుంచి మనకు 6 కేసెస్ మనకు వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. దాదాపు 140 గ్రాములు వాళ్ళ నుంచి రికవర్ కూడా చేశాము. 6 కేసులకు సంబంధించి 6 చైన్లు, దాదాపు 140 గ్రాములు. ఈ 140 గ్రాముల యొక్క వర్త్ దాదాపు 13 లక్షల వర్త్ ఈ అన్నమాట. సో ఈ విధంగా స్నాచింగ్ సంబంధించి ఈ మారన్ చూస్తే మన దగ్గర కేసెస్ ఏమో కానీ ఇతను క్రిమినల్ హిస్టరీ చూస్తే అతని మీద దాదాపు 40-50 కేసులు ఉన్నాయి. బాగా నోటోరియస్ అఫెండర్, ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఈరోజు అతనితో పాటు ఉన్న ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు మనము వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనం అనుకున్న టార్గెట్ ప్రకారం ఈ స్నాచింగ్ కేసెస్లో అఫెండర్స్ పట్టుకున్న దీని మీద మా వాళ్ళు కొంతవరకు సక్సెస్ఫుల్ అయ్యి ఓ మంచి టీంని పట్టుకోవడం, గ్యాంగ్ని పట్టుకున్నారు. కాబట్టి మా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ కావచ్చు, డిఎస్పీ కాళహస్తి మూర్తి గారు కావచ్చు, సిఐ 1 టౌన్ గోపి, వాళ్ళ టీం అందరికీ కూడా తిరుపతి జిల్లా పోలీసు శాఖ నుంచి వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.